హలో, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. మేము ఇవాళ ఎలిఫెంటా కేవ్స్ ట్రిప్ చూసుకున్నాము. ఎలిఫెంటా కేవ్స్ చూడటం అయింది. సో ఇంకా తిరిగి మళ్ళీ బ్యాక్ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి ఫెర్రీలో వెళ్ళటానికని నడుచుకుంటా వచ్చాము. సో ఇక్కడ ఫెర్రీస్ లాస్ట్ ఫెర్రీ 6 PM ఉంటుంది. సో మేము టోటల్గా ఒక 4 అవర్స్ స్పెండ్ చేసాము. సో మేము లాస్ట్ ఫెర్రీని క్యాచ్ చేద్దామని మేము ముందే ప్లాన్ చేసుకున్నాము. సో మ్యాక్సిమం అవర్స్ ఎలిఫెంటా కేవ్స్లో స్పెండ్ చేద్దామని అనుకొని ఇది లాస్ట్ ఫెర్రీ అనమాట. సో ఇది 6 PM లాస్ట్ ఫెర్రీని క్యాచ్ చేస్తున్నాము. ఎలిఫెంటా కేవ్స్ ట్రిప్ అయితే చాలా బాగా అయింది. చాలా డిఫరెంట్గా ఉంది. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది మాకు. సో ఇంకా లాస్ట్ 6 PMకి ఆల్మోస్ట్ 3 to 4 ఫెర్రీస్ ఇక్కడ నుండి ఎలిఫెంటా కేవ్స్ నుండి గేట్వే ఆఫ్ ఇండియాకి స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మేము ఫుల్గా తిరగటం వల్ల ఏమో ఫుల్గా టయర్డ్ అనిపించి ఇంకా ఈ ఫెర్రీలో లాస్ట్లో కూర్చున్నాము. ఈ వ్యూ బాగుంది కదా ఇక్కడ నుండి ఇలా చూస్తుంటే. సో ఇక్కడ ఈ ఈ పర్టికులర్ ఫ్రేమ్లో అయితే నాకెందుకో నాయకుడు మూవీ గుర్తొచ్చింది. నాయకుడు మూవీలో కూడా వాళ్ళు బోట్లో సీన్స్ ఉంటాయి కదా. సో అది గుర్తొచ్చింది. వీళ్ళు ఫన్ కోసమో ఏమో ఈ ఫెర్రీస్ వాళ్ళు కూడా ఏదో కాంపిటీషన్ లాగా ఓవర్టేక్ చేయటము అవన్నీ స్టంట్స్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ సీగర్స్ చూడండి ఎంత ఫాస్ట్గా తిరుగుతున్నాయో. ఇక్కడ మేము లాస్ట్లో కూర్చున్నాము కదా ఫెర్రీలో. ఇటు చూస్తే ఇక్కడ వీళ్ళకంతా కుకింగ్ సెటప్ ఉందన్నమాట. స్టవ్ ఇవన్నీ పెట్టేసుకున్నారు ఈ బోట్ వాళ్ళు. ఐ థింక్ నైట్ టైం కూడా 1 or 2 people ఉంటారనుకుంటా ఈ బోట్లో. వీళ్ళు డే మొత్తం అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా గేట్వే ఆఫ్ ఇండియా నుండి ఎలిఫెంటా కేవ్స్కి. సో వీళ్ళు టీ పెట్టుకోవటానికి అవన్నీ కూడా సెటప్ చేసేసుకున్నారు. అక్కడే బోట్లోనే ఉన్నాయి వీళ్ళకి సెటప్ అంతా. ముంబై డే టైం ఒక రకంగా ఉంటే నైట్ టైం అయితే ఇంకా చాలా అందంగా ఉంది. అసలు ఈ లైటింగ్స్లో ఆ లైట్ వాటర్ మీద పడి ఆ రిఫ్లెక్షన్స్ చాలా బాగుంది కదా. నైట్ టైం ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది ముంబై సిటీ. సో ఇవన్నీ ఈ వ్యూస్ అన్నీ ఈ అమేజింగ్ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఇదంతా బోట్ రైడే. ఎందుకంటే మేము గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 hour రైడ్ కదా ఎలిఫెంటా కేవ్స్ నుండి గేట్వే ఆఫ్ ఇండియాకి. సో మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 అయిపోయింది గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చేసరికి. ఇక్కడ నైట్ టైము గేట్వే ఆఫ్ ఇండియా చూడండి ఎట్లా ఉందో, బాగా లైట్స్ పెట్టారు. సో ఇది ఈ వ్యూ కూడా డిఫరెంట్గా బాగుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి అందరూ చైర్స్లో కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఏంటి అని అడిగితే ఏంటి ఏదో జరుగుతుందేమో సమ్ షో లాంటిది ఏమైనా ఉందేమో అని అడిగితే లైట్ అండ్ సౌండ్ షో ఉంటుందంట డైలీ ఈవినింగ్ 7 o'clockకి. ఈ ఎదురుగానే తాజ్మహల్ ప్యాలెస్ హోటలు, దాని పక్కనే టవర్ హోటలు. ఇవి 2 టాటా గ్రూప్ వాళ్ళవి ఈ హోటల్స్. తాజ్మహల్ హోటల్ చూడండి అసలు ఎలా ఉందో, దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. తాజ్మహల్ హోటల్ ఫస్ట్ 5 star హోటల్ అనమాట ఇండియాలో. ఇది టాటా గ్రూప్ వాళ్ళది. వీళ్ళు 1903లో కట్టించారు. ఇది బిల్ట్ ఇన్ ఇండో సెరసెనిక్ స్టైల్ అనమాట. ఈ తాజ్మహల్ ప్యాలెస్ హోటలు, దాని పక్కనే ద టవర్ హోటలు, ఇవి 2 టాటా వాళ్ళయే, టాటా గ్రూప్ వాళ్ళయే. తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ ఏమో 1903లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే, టవర్ హోటల్ ఏమో 1972లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందంట. అరౌండ్ 600 రూమ్స్ ఉంటాయంట ఇక్కడ, అండ్ 44 స్యూట్స్ ఉంటాయంట. జంషెడ్జీ టాటా కట్టించారనమాట. ఒక థియరీ ఏంటంటే ఆయన్ని వాట్సన్ హోటల్ వాళ్ళు రిఫ్యూజ్ చేశారంట. అందుకని ఆయన పోటీగా ఈ తాజ్మహల్ హోటల్ కట్టించారు అని. ఎందుకంటే అది వాట్సన్ హోటల్ ఓన్లీ రిజర్వ్డ్ ఫర్ యూరోపియన్స్ అని అదొక థియరీ ఉంది.
ఇంకొక థియరీ ఏంటంటే ఆయనకి ముంబై అంటే చాలా ఇష్టమంట, ముంబై సిటీ. అందుకే ఇది గిఫ్ట్ టు ద సిటీ హీ లవ్డ్ అని ఇంకొక థియరీ ఉంది. సో ఆ రెండిట్లో ఏది కరెక్టో తెలియదు, కానీ మొత్తానికి ఇదైతే మాత్రం చాలా సూపర్గా ఉంది. తాజ్ గ్రూప్ వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వీళ్ళు రూరల్ ప్లేసెస్ అండ్ విలేజెస్కి వెళ్ళి అక్కడ రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్ అండ్ టీచర్స్, హ్యూమిలిటీ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ అదర్స్, డిసిప్లిన్ అండ్ ఆనెస్టీ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటారంట. వాళ్ళకి సిటీస్లో ఉన్న వాళ్ళైతే యూత్ వాళ్ళు ఎక్కువగా మనీ ఎవరిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. హ్యాపీ టు కట్ ద కార్నర్స్ అండ్ కంపెనీ లాయల్టీ, ఎంపథెటిక్ విత్ కస్టమర్స్ తక్కువ ఉంటుంది అని వాళ్ళు అనుకుంటారంట. ఇట్లా విలేజెస్ అండ్ రూరల్ ఏరియాస్ నుండి హైర్ చేసి సెలెక్ట్ చేసి 18 months ట్రైనింగ్ ఇస్తారంట వాళ్ళకి. వీళ్ళు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ నుండి MBSని కూడా వెళ్ళారంట హైరింగ్కి. వీళ్ళు లోవర్ టైర్ బి స్కూల్స్ నుండి రిక్రూట్ చేసుకుంటారంట. అంటే వాళ్ళకి కెరీర్స్ బిల్డ్ చేయడానికి సింగిల్ కంపెనీతో కెరీర్స్ బిల్డ్ చేసుకోవాలని, బెటర్గా ఫిట్ అవ్వాలని, వాళ్ళకి వర్క్ కల్చర్ కూడా బాగుంటుందని చెప్పేసి వీళ్ళు అనుకుంటారంట. సో ఈ కాన్సెప్ట్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అసలు ఒక్కోసారి అయితే కాలేజ్ డ్రాప్ అవుట్స్ని కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని జాబ్స్లో పెట్టుకుంటారంట. ఏమైనా కానీ చాలా ఇన్నోవేటివ్ ఐడియా కదా. ఈ టాటా గ్రూప్ వీళ్ళ అదర్ చైన్స్ ఆఫ్ హోటల్స్ సెలెక్షన్స్, వివాంతా, జింజర్ హోటల్స్ కూడా వీళ్ళ చైన్సే. సో హ్యాట్స్ ఆఫ్ టు టాటా గ్రూప్. సో ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియాది లైట్ అండ్ సౌండ్ షో స్టార్ట్ అయిపోయింది. సో వాటర్ ఫ్రంట్ ఆఫ్ ముంబైలో ఉన్న ఈ గేట్వే ఆఫ్ ఇండియా ఆర్చ్ మాన్యుమెంట్ 1924లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఈ మాన్యుమెంటు ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఉంది అండ్ 16th century గుజరాతీ ఆర్కిటెక్చర్ కూడా యూజ్ చేశారు. అప్పట్లోనే 21 lakhs అయిందంట. సో 1924లో 21 lakhs అంటే చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్ కదా. ఇది 26 meters హైట్ ఉందంట. ఈ మెమోరియల్ ఆర్చ్ని ఎల్లో బేసాల్ట్ అండ్ కాంక్రీట్తో కన్స్ట్రక్ట్ చేశారు. అప్పట్లో ఇంపార్టెంట్ గవర్నమెంట్ పీపుల్కి సింబాలిక్ సెరమోనియల్ ఎంట్రన్స్ లాగా యూజ్ చేసేవాళ్ళంట. గేట్వేకి ఆపోజిట్లోనే తాజ్మహల్ అండ్ టవర్ హోటల్స్ ఉన్నాయి. సో అసలు అక్కడ నుంచుంటే ఈ 3 ఐకానిక్ సీన్స్ లాగా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇది ఓవర్లుక్స్ ది అరేబియన్ సీ. ఇది వన్ ఆఫ్ ద ప్రైమ్ టూరిస్ట్ లొకేషన్స్ ఆఫ్ ముంబై. ఎందుకంటే ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ గ్యాదర్ అయిపోతారు. ఇది లోకల్స్, స్ట్రీట్ వెండర్స్ అండ్ ఇక్కడైతే ఎస్పెషల్లీ అన్ని రకాల ఫుడ్స్, స్ట్రీట్ వెండర్స్ అందరూ ఉంటారు ఇక్కడ దగ్గరలో. సో ఫుడ్కి అసలు ప్రాబ్లం ఉండదు. చక్కగా అన్నీ కొనుక్కొని తింటా ఈ లైట్ అండ్ సౌండ్ షోని ఎంజాయ్ చేసాం మేము. ఇక్కడ పిక్చర్స్ దిగటానికి ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. వాళ్ళతో ఫోటోలు దిగి మనము ఫొటోస్ ప్రింట్ చేయించుకోవచ్చు. సో అసలు చాలా లైవ్లీగా ఉందన్నమాట ఈ ప్లేస్ అయితే. 2003 నుండి లోకల్ జూయిష్ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ హనూకా సెలబ్రేషన్స్ చేస్తున్నారంట. అప్పుడు వాళ్ళు 9 branch దీపాలకు ఉంది వాళ్ళది ఉంటుంది కదా, అది లైటింగ్ కూడా చేస్తారంట. ఇక్కడ ఈ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర 5 jetties ఉన్నాయి. 2 jettiesని కమర్షియల్ ఫెర్రీస్ ఎలిఫెంట్ ఐలాండ్స్కి వెళ్ళటానికి ఆపరేషన్స్కి వాడుతున్నారు. ఒకటేమో క్లోజు, ఒకటేమో అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఇంకొకటేమో స్పెషల్ యాచ్ క్లబ్ వాళ్ళు యూజ్ చేస్తారంట ఈ జెట్టీస్ని. సో కంపెనీస్ అండ్ కార్పొరేట్ హౌసెస్ లైక్ టాటా గ్రూప్, RPG గ్రూప్, JSW గ్రూప్స్ గేట్వే ఆఫ్ ఇండియాని ఇది ప్రిజర్వ్ చేసి, మెయింటైన్ చేసి, ఎన్హాన్స్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారంట. 2019లో మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటెడ్ ఏ ప్లాన్ టు రెస్టోర్, క్లీన్ అండ్ బ్యూటిఫై ద మాన్యుమెంట్. సో ఇది ఐకానిక్గా ఉంది. అది చాలా హ్యాపీగా ఉంది ఇది చూసినందుకు. మీరు కూడా ఈ లైట్ అండ్ సౌండ్ షోని చూసి ఎంజాయ్ చేయండి.
సో అలా ఇవాళ ట్రిప్ చాలా సక్సెస్ఫుల్గా ఫ్రూట్ఫుల్గా బాగా కవర్ చేసాము, బాగా చూసాము, ఎంజాయ్ చేసాము. మా ఎయిర్బిఎన్బి హోస్ట్లు అన్నారనమాట, ఏంటి మీరు లోకల్ పీపుల్ లాగా లోకల్ ట్రైన్స్లో అలా తిరిగేస్తున్నారు, జనరల్గా మా గెస్ట్లు అందరూ ఇంత తిరిగిన వాళ్ళు ఎవరు లేరు, మీరైతే ఏదో మీ ఊర్లాగా మీ సిటీ లాగా తిరిగేస్తున్నారు అని జోక్ కూడా చేశారు మమ్మల్ని చూసి. ఆ రోజు మా డిన్నర్ వచ్చేసి చపాతీ అండ్ పాలకూర, బెండకాయ కర్రీ అండ్ సమ్ దాల్ అండ్ స్వీట్. సో ఫుల్గా తిరిగేసి వచ్చాము కదా, సో ఫుల్గా డిన్నర్ హెవీగా తినేసాము. సో అలా జరిగిందండి మా రిటర్న్ ఫ్రమ్ ఎలిఫెంటా కేవ్స్ టు గేట్వే ఆఫ్ ఇండియా ట్రిప్. Hope you enjoyed this video. Thank you. Bye bye.